నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. అంగల్కుదురు గ్రామ టీడీపీ నాయకులు ఆదివారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అంగల్కుదురు గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో గ్రామ టీడీపీ నాయకులు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివచ్చి నాదెండ్ల మనోహర్ ని కలిశారు. భారీ గజమాలలతో నాదెండ్ల మనోహర్ ని టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి నాదెండ్ల మనోహర్ ఆహ్వానించారు. సోదరులు మురళి నాయకత్వంలో నాగభూషణ్ గారు, పిచ్చయ్య గారు, అదేవిధంగా విజయమ్మ గారు ఇదివరకు సర్పంచ్గా చేశారు. వీళ్ళందరితో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడైనా సరే ఈరోజు కూడా చాలా మందిని నేను కలిసినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు గుర్తు చేసుకున్నారు. గతంలో ఏ విధంగా ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగాం, ముఖ్యమంత్రి సహాయం కానివ్వండి, రోడ్డు వేయడంలో కానివ్వండి, ఇళ్ల పట్టా వేయడం విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు ఇవ్వడం విషయంలో కానివ్వండి, అసలు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా భావించి అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని తపనతో పనిచేసిన వ్యక్తులు. సో అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ రోజున అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు కలిసాయంటే దాని వెనక ఎంత కృషి చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాం, నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పడిన ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారు పడిన అవమానాలు, వీటన్నిటిని అధిగమించుకుని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే వైసీపీ పోవాలి, అభివృద్ధి జరగాలంటే వైసీపీ పోవాలి. అరాచకమైన పరిపాలన, కేవలం స్వార్థాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేసిన సోకాల్డ్ సంక్షేమం ఈ రోజుకి కూడా ఎవరికి కూడా చేరిన విధంగా చేరలేదు. పార్టీల పరంగా చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పేదవారు ఇంకా పేదరికంలోనే నిలబడిపోయారు. వీటన్నింటినీ అధిగమించుకుని ఇందాక వెళ్ళి చెప్పినట్టు ఒక మంచి ప్రణాళికతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంగల్కుదురు గ్రామానికి మంచి పొటెన్షియల్ ఉంది. అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా రేపటి రోజున మన ప్రధానమైన రహదారులు తెనాలి నుంచి మన గుంటూరు పోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడ పోయే రహదారి, రెండు రహదారులు మన 4 లేన్లుగా మనం మార్చుకుని చక్కటి ప్రణాళికతోటి మనం అభివృద్ధి చేసుకుంటేనే ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. ప్రజలకి కూడా ఈ అభివృద్ధి చూసి వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబాల్లో కూడా, వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఇంకా ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక పొరపాటు లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని ఏ సందర్భాలైనా సరే మీ పైన ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు అండగా నిలబడి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పుడు మీ అందరితో పాటు అదే ఆలోచనతో ప్రతి అడుగు మనం కలిసి ముందుకెళ్లే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి సందర్భంగా తెలుపుతున్నాను. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనగాల పిచ్చయ్య, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ నలకుర్తి విజయ, ఆలపాటి వెంకటరామయ్య, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయ్యా ఓకే నిన్ను చూడాలా ఏం పర్లేదు థ్యాంక్ యూ మంచి ఆశీస్సులు తీసుకో రంగరాయ గారు అమ్మా అదే పని పని చేసినట్టు కాదు డబ్బులు వెనక్కి వచ్చారు వినాయక దాకా వచ్చారు స్టిల్ ఓకే వైడ్ ఫ్రేమ్ ఒకటి ఉంటే బాగుంటుంది. ఇవాళ 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్దవారు కూడా కలిసి వచ్చి మనోహర్ గారికి సార్ మీతో మేము ఉన్నాం, మీకు అండగా నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు ఈ ప్రాంతం గురించి అణువణువు తెలిసిన వ్యక్తి. మన డెవలప్మెంట్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రంలో తెనాలని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో, ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో తనకి మనసులో ఎన్నో కళలున్నాయి. ఆ కళలన్నీ కూడా నెరవేర్చే దాంట్లో మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి అత్యధికమైన మెజార్టీ 175 సీట్లలో అత్యధికమైన మెజార్టీని నాదెళ్ల మనోహర్ గారికి తెనాల నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక మంచి గిఫ్ట్ని అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల మేము నాదెళ్ల మనోహర్ గారికి అండగా నిలబడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగే జయహో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని, ఈ నేపథ్యంలో 5వ తేదీ మంగళగిరిలో జరిగే జయహో బీసీ సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 5వ తేదీ నాడు జేహో బీసీ డిక్లరేషన్ నారల్ చంద్రబాబు గారి చేతుల మీదుగా డిక్లరేషన్ విడుదల చేయడం జరగబోతూ ఉంది. 5వ తేదీ నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురు అక్కడ సభా ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జేహో బీసీ కార్యక్రమం జరగబోతూ ఉంది. సుమారుగా నెల రోజుల నుంచి కూడా మొత్తం గ్రామ స్థాయి నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీసీలకు ఎటువంటి ఇబ్బందులు, వారికి కావలసిన ఫెసిలిటీసు, బీసీలకి ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలించి అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో బాబు గారితో మాట్లాడతాం. దానికి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు, స్టేట్ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు బీసీ డిక్లరేషన్, బీసీ మేనిఫెస్టో దాన్ని ఆ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సాధికారతలో ఉన్న నాయకులందరూ కూడా సమాజంలో ఉన్న అట్టడుగు ఉన్న అన్ని వర్గాలతో మమేకమయ్యి వారి యొక్క కష్ట నష్టాలను, వారి అభివృద్ధి చేయాల్సిన అన్ని అంశాలను కూడా కూడగట్టుకొని ఈరోజు రాబో రోజుల్లో బీసీ రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్గా రేపు అనగా రాబో మంగళవారం రోజు మన మంగళగిరి నియోజకవర్గం దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణంలో 2:30 జరగబోయే జైహో బీసీ కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే అంశాలన్నింటి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి బీసీలకు ఎదుగుదలను విశ్లేషణ చేసే
అంశం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉంది. మానవతా సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థినికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో తెనాలి మానవతా సర్వసభ్య సమావేశం చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైష్ణవ్ నాగశ్రీకి పెదరావురికి చెందిన మల్లిపెద్ది హనుమంతరావు మానవతా సంస్థ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. మానవతా సభ్యులలో వివిధ రంగాలలో నిపుణులు వాళ్ల పరిజ్ఞానాన్ని వాళ్లు మానవతా సభ్యులకి ఆ రంగాలలో అందించగలిగిన సహకారాన్ని వివరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కళ్యాణి, సెక్రటరీ శ్రీనివాస్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ శర్మ, ట్రెజరర్ వెంకట్, వెంపటి సత్యనారాయణ, మానవతా సభ్యులు పాల్గొన్నారు. అమ్మాయికి ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు ఆగిపోయే సమస్య వచ్చింది. అది తెలుసుకున్న పెదరావురికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లెపెద్ది హనుమంతరావు గారు మానవతా స్వచ్ఛంద సేవ తరపున ఒక 50,000 రూపాయల అమ్మాయికి ఈరోజు వాళ్ళ చిన్నతాత గారికి అందజేయటం, చెక్ రూపంలో అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరపున హనుమంతరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలానే మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ముందు కూడా ఎవరికైతే అవసరమవుతుందో, ముఖ్యంగా పేద ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థినులకి ముఖ్యంగా, అలానే మహిళలు ఎవరికైతే ఆర్థిక స్వలంబన అవసరమవుతుందో, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం మానవతా సంస్థ ఈ సందర్భంగా చేస్తుంది. అలానే ఇంకొక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు మేము చేపట్టాము. మానవతా సంస్థలో సుమారు 500 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళలో చాలామంది వివిధ రంగాల ఎక్స్పర్ట్స్. వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజేషన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ తెలియచేయాలని, ఆ ఎక్స్పర్టైజేషన్ని మాకెవరికైనా అవసరం వస్తే దాన్ని మేము ఉపయోగించుకుని ఫ్రీగా ఆ సర్వీసు స్వచ్ఛంద సంస్థ ద్వారా అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేపట్టాము. విజయలక్ష్మిని గొల్లా విజయలక్ష్మిని గొల్ల వీరులందరి తోడ విలసిల్లినట్టిది వీరభూమి. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ నిర్మల తెలిపారు. పట్టణంలో వివిధ ప్రాంతాలలో 66 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో సుమారు 250 మంది మున్సిపల్ మరియు ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం నందు తెనాలి రోటరీ క్లబ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాస్, వెంపటి హరిప్రసాద్, ఆలపాటి కిరణ్, గుమ్మడి ప్రసాద్, తాడికొండ భాస్కర్, ప్రవీణ్, చైతన్య, జానకి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే మన తెనాలి పట్టణంలో కూడా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. మొత్తం 60 సెంటర్లో స్టాటిక్గా మనం ఈ పల్స్ పోలియో బూతులు పిల్లలకి డ్రాప్స్ చేయడం జరుగుతుంది. అలాగే 4 మొబైల్ టీమ్స్, అంటే 4 టీమ్స్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడాను 4 టీమ్స్ మామూలుగా మెయిన్ సెంటర్స్లోను మెయిన్ రోడ్స్లో కూడాను మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. కనపడ్డ అంటే ట్రాన్సిట్లో ఉన్న పిల్లలు ఎక్కడన్నా 0 to 5 years కనపడితే వాళ్ళకి అక్కడ డ్రాప్స్ వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ తెనాలిలో ఉన్న రోటరీ క్లబ్ మెంబర్స్ వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. పోలియో దినోత్సవం సందర్భంగా మరి ఈ బస్టాండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడే కాకుండా మరి రైల్వే స్టేషన్లో కానీ మరి ఇతర స్కూల్స్ దగ్గర కానీ అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మరి ఈ ప్రోగ్రాంకి మరి 0 నుంచి 5 years దాకా ప్రతి పిల్లలు
పడకుండా ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ పోలియో కనుక మనం చుక్కలు కనుక వేయించుకుంటే మున్ముందు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలియో కార్యక్రమానికి విచ్చేసి ఈ 5 ఏళ్ల పిల్లలందరూ కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతూ స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ హాస్పిటల్ చైర్మన్ నన్నపనేని ప్రతాప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 150 ప్రాజెక్టులను విద్యార్థులు ఎగ్జిబిషన్ నందు ప్రదర్శనగా ఉంచారు. వాటిలో సుమారు 8 ప్రాజెక్టులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పిల్లలను ఎలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలపై ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ కృష్ణ, యంగ్ ఇండియన్స్ ప్రతినిధి డాక్టర్ పవన్ చంద్, హరికృష్ణ, సూర్య, ఫణిరామ్, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Very crucial to our day, so we will save water for our future. This is rain sensor. When it is raining, wind power plant. A wind turbine turns wind energy into electricity using the aerodynamic force from the rotor blades. This mechanical energy will be converted into electrical energy, which is useful. This is water power plant. A water wheel is a machine for converting the energy of flowing or falling water into useful forms of the power. This mechanical energy will be converted into electrical energy, which is useful to domestic and commercial purpose. చాలా మంది వాళ్ళ ఇక్కడ డిస్ప్లే చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. మీ టాలెంట్, మీ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, తర్వాత మీ క్యూరియాసిటీ, క్రియేటివిటీ, ఇవన్నీ కూడా ఇవాళ డిస్ప్లే చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఫ్యూచర్లో పెద్ద ఇన్నోవేషన్స్ అవుతాయని చెప్పి టెక్నాలజీలో, మెడికల్ సైన్స్ ఫీల్డ్లో, అగ్రికల్చర్లో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి మీ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంత భారీ ఎత్తున ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసే కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. టు స్టార్ట్ విత్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎన్వీఆర్ కాలేజ్ for giving us the opportunity to collaborate and display our programs along with Young India. So basically ఈ ప్రోగ్రామ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో కన్జర్వేషన్ కానివ్వండి, మీ ఏరియాలో ఎనీ ఫార్మింగ్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, అండ్ క్లైమేట్ని హౌ బెటర్ యూ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ డ్యామేజ్డ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు not only display it today but also implement it in the future. All the very best for all the students, and thank you for all the coordinators and students for coming ahead for this program. కాబట్టి మీకు ఇప్పుడు ఈరోజు మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎవరైనా కానీ ఈ కాలేజీలో చదివి మీరు ఇందాక మేస్తారు చెప్పినట్టు మీరు ఇక్కడే చదువుకొని ఇక్కడే బేస్ చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా ఎక్కడికైనా తర్వాత మీ ప్రయాణం ఎక్కడికైతే అక్కడ ఏ ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సమయం మించిపోయి ఉంది కాబట్టి ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుధాకర్కి, మిత్రుడు సుధాకర్కి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుగ్గిరాల
కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు కాలిపోయి నష్టం జరిగిన బాధిత పసుపు రైతుల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి. అగ్ని ప్రమాదం జరిగి 40 రోజులు గడిచిన ప్రభుత్వం నుండి గాని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి గాని బాధితుల పరిహారం బాధితుల లిస్టు ఊసే లేకుండా పోవడం దుర్మార్గమని అన్నారు. అద్దెలు వడ్డీలు రైతుల నుండి గోళ్లు ఊడగొట్టి వసూలు చేసిన యజమాని మాట్లాడకపోవడంలో గల అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం క్వింటా ధర 12,000 రూపాయలు ఇప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 1 నుండి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. మధ్యవర్తిత్వం వహించాలి. రైతుల ఐక్యత ఇక్కడ మనం చేస్తుంది కోట్ల నష్టం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నాజర్పేటలోని సత్యసాయి దేవస్థాన ప్రాంగణం నందు గుంటూరు పెదకాకానికి చెందిన శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి తరఫున మరియు శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి తరఫున ఈరోజు తెనాలి శ్రీ సత్యసాయి నగర్లో శంకర్ కంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ క్యాంపులో కంటి పరీక్షలు మేము నిర్వహించి శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వారిలో ఎంతమందికి కంటి చూపు లోపం ఉంది, కంటి శుక్లాల వల్ల ఎంతమందికి లోపం ఉంది గుర్తించి వారిని శంకర్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాము. అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి సేవా సమితి మరియు శంకర్ కంటి వైద్యశాల పెదకాకాని వారి సౌజన్యంతో మన జిల్లా కోవెలమూడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కంటి శస్త్రచికిత్స వైద్య శిబిరం సత్యసాయి నగరు బురిపాలెం రోడ్లో ఉన్న శ్రీ సత్యసాయి నగర్ త్రయ బృందావనంలో ఈరోజు ఒక క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో సుమారు 125 మంది ఇప్పటి వరకు నమోదయ్యారు. దీంట్లో ఎంతమంది ఉన్నా సరే సెలెక్ట్ చేసుకుని పెదకాకాని కంటి వైద్యశాల హాస్పిటల్లో వారు ఒక శంకర్ కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో వారి హాస్పిటల్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అనంతరం వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.